మనకు హైదరాబాద్లో కంటిన్యూస్గా రెయిన్స్ పడుతున్నాయి కదా. అలా కంటిన్యూస్గా రెయిన్స్ పడినప్పుడు మల్లె మొక్కనైతే మొగ్గలైనటువంటివి ఇలా వాడిపోయినట్టు అయిపోవడం, మాడిపోయినట్టు అయిపోవడం, ఇట్లా మురిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. ఇలా బ్లాక్ అయిపోయిందంటే ఇంక ఇది పువ్వు అయితే రాదనమాట, మొగ్గ రాదు. అందుకని ఏం చేస్తున్నా అంటే అన్నీ ఆ యొక్క మొగ్గలన్నీ కట్ చేస్తున్నా. అలా నల్లగా అయిపోయినవి ఉంటాయి చూడండి, అవి రావన్నమాట. అందుకోసమే అవి కట్ చేస్తే ఇంకొక వారం రోజుల వరకైనా కొత్త చిగుళ్ళు వస్తాయి. దాంతోపాటు పక్కన ఇంకేమైనా కొమ్మలు మనకి ముదిరిపోయినవి కానీ ఆకులు నీట్గా లేనివి ఏమైనా ఉంటాయి కదా, అవి తీసేద్దాం. తీసేస్తేనే మొక్క మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ వర్షాకాలంలో మొక్కకైతే బాగా పెస్ట్ వస్తుంది. పువ్వులకి ఏంటంటే పువ్వులు తినేటువంటి పెస్ట్ బాగా వస్తాయి అనమాట. అందుకోసమని మొక్కకి మంచి ఫ్రీగా గాలి తాకే విధంగా ఉండాలి. వర్షం పడినా కానీ నీళ్ళు అంటే నిలవకుండా ఉండాలి. నీళ్ళు నిలవకుండా ఉండాలి అంటే మొక్కకి కొంచెం ఆకులు ఎక్కువగా లేకుండా ఉన్నాయనుకోండి, వాటర్ పడినట్టు ఆరిపోతాయి. ఒకవేళ ఎండ ఎప్పుడు ఒకసారి కొంచెం కొంచెం వచ్చినా, కొంచెం వెంటిలేషన్ ఉన్నా కానీ దానివల్ల మొక్క అయితే మంచి సర్వైవ్ అయ్యి దానికి కావాల్సినటువంటి పువ్వులు అయితే మంచి ఫుడ్ అయితే తయారు చేసుకుంటుంది. అలా కాకుండా మొక్క ఇదిగోండి, ఇదైతే ఇంకా రాదు మనకి. ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఇది రాదు ఇంకా మనకి. ఇదిగోండి ఇలా ఉన్నాయంటే ఇవి రావు మొగ్గలు. ఇవి తెంపేసాము, తెంపేసి కొమ్మలు కూడా కట్ చేసాము. ఇలా ఆకులు ముదిరిపోయిన ఆకులు కట్ చేసాము. ఇలా ముదిరిపోయిన ఆకులు కట్ చేస్తాం కదా, ఈ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ యొక్క ఎడ్జెస్ నుండే కొత్త చిగుర్లు అయితే వస్తాయన్నమాట. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన మిద్దె తోటలో పువ్వులు ఎప్పుడు రావాలంటే కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి అని. ఈ మొక్కనే కాదు, ఏ మొక్కైనా కొమ్మ కత్తిరింపు చేస్తేనే మనకి పువ్వులు కాయలు మంచిగా వస్తాయి. పచ్చిమిర్చి కూడా మనకు పూత అయిపోయింది అనుకోండి, కొమ్మలు మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసి కొత్త చిగుళ్ళు వచ్చి పూత వస్తాయి. డ్రాగన్ మొక్క అయినా అంతే అనమాట. ఏ మొక్కలైనా మనం కొమ్మ కత్తిరింపు చేస్తూ దానికి లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ కట్ చేసేసుకుందాము, ఇప్పుడు సాధ్యమైనంత వరకు అయితే కట్ చేశాను. ఇంకా ఇప్పుడు కానివి రేపు కట్ చేస్తాను. ఇంకా అక్కడికి స్కూల్కి టైం అయిపోతుంది. మన డ్రాగన్ మొక్క కూడా చూపిస్తాను రండి. ఇక్కడికి వెళ్ళి ఇంకోండి, ఇక్కడ ఒకటి కొత్త పిండి వచ్చింది. అక్కడ ఒక 2 పువ్వులు వచ్చినాయి. తర్వాత పువ్వులు ఏంటంటే అవి ఇచ్చుకున్నాయి కూడా. ఇంకా అటు సైడ్ ఇంకొక 4 ఉన్నాయన్నమాట, చూపిస్తాను. ఇంకా కొత్త ఏమన్నా వచ్చాయేమో చూద్దాము. మొత్తం పూలు ఎన్ని వచ్చేద్దాం. 4, ఇవి ఒక 4, 8, ఇవి ఒక 4, 12, 13 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా ముందరకైతే 30 వరకు వచ్చాయి కదా. కొన్ని కనకాంబరాలు ఏమైనా ఉన్నాయేమో తెంపుకుపోదాము. వీటిని అయితే తీసుకెళ్ళి నేను కింద ఒక గ్లాస్లో వాటర్ వేసి పెట్టేసుకుంటాను, వచ్చేస్తే. ఇదిగోని మొన్న మనము అదేంటి గోరింటాకు తెంపుకున్నాం కదా, ఇంకా పెట్టేసుకున్నాను. మళ్ళీ చిగురు మంచిగా వచ్చింది. ఇదిగోండి, ఇవి నేను ఫ్లైన్ ట్రీస్ కోసం పెట్టే కానీ వీటి యొక్క యూజ్ అయితే ఏమన్నట్టు అనిపించట్లేదు. చూద్దాం. ఇదిగోండి, వానకి నీళ్ళు ఏమి